హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు కూడా ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల జాబితాను కూడా రెడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ రామకృష్ణారావు కూడా ఆదేశించారు. ఇక 42% రిజర్వేషన్ ఉండేలా వార్డులు, గ్రామ పంచాయతీలు, జడ్పీ చైర్మన్ సీట్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు కూడా కేటాయించాలన్నారు. ఇక మహిళలకు 50% సీట్లను లాటరీ ద్వారా నిర్ణయిస్తామని ప్రతిపాదించింది. ఈ మేరకు బంజారా హిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్లో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు. ఇక స్థానిక ఎన్నికల విషయంలో మరింత వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బిల్లుకు ఇంకా ఆమోదం లభించలేదు. సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ ఉన్న అంశంతో పాటు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం లేదా జీవోలు విడుదల చేసి అధికారికంగా 42% రిజర్వేషన్లు కల్పించి అనే అంశంపై చర్చించారు. ఇక ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది. ఈ ప్రక్రియను కూడా మరో 2 రోజుల్లో పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించగా ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% చొప్పున ఖరారు చేయాలని తెలిపారు. ఒక వారంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ జీవో కూడా వస్తుందని, ఈలోపు అన్నీ రెడీగా ఉంచాలని సిఎస్కు సూచించినట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా ఈ నెలాఖరులోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో అక్టోబర్ నెలలో పూర్తి చేస్తామని, కాస్త గడువు కూడా ఇవ్వాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ను వేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక 42% బిల్లు ఆమోదం ఇంకా తెలపకపోయినా రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా జీవో జారీ చేసి మరీ ఎన్నికలు నేరుగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఇక న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తే బీసీలకు 42% టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మరో 2 రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల కానుందని తెలుస్తోంది. తెలంగాణలో 12,760 పంచాయతీలు, 112,534 వార్డులు, 565 జెడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక పరోక్షంగా 565 మండల పరిషత్తులు, 31 జిల్లా పరిషత్తుల చైర్పర్సన్స్లో కూడా ఎన్నికలు నిర్వహించనుంది. ఇక ఎస్సీ, ఎస్టీ విషయానికి వస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ కేటగిరీలకు చెందినటువంటి 50% సీట్లను మహిళలకు కేటాయిస్తారు. గత ఎన్నికల్లో మిగిలిన సీట్లను మాత్రం లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.